హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారు కదా! వీడియోస్ నచ్చుతున్నాయి కదా! అందుకే రెగ్యులర్‌గా చూస్తున్నారు కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చెక్ చేయండి. నేను ఉండేది ఒడిస్సాలో. సో, తెలుగు అమ్మాయిని. హ్మ్. ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్తాను. మేము 9 నెలల తర్వాత మా ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాం. నేనైతే చాలా మనశ్శాంతిగా దీపం అయితే పెట్టుకున్నాను. మా ఇంట్లో చనిపోయారు. చావు మైలుంది. ఇంకా ఉంది. కానీ మేము పెద్దల పండగ కదా! ఇప్పుడు సంక్రాంతి. సంక్రాంతికి, భోగికి మేము వాళ్ళని కలిపేస్తాం మాట. అంటే భోగి రోజు, సంక్రాంతి రోజే దీపాలు పెడతాం. మళ్ళీ వాళ్ళ సంవత్సరికం అయినంత వరకు చనిపోయిన వాళ్ళది. మరి మేము ఇంట్లో దీపాలు పెట్టం. ఈ రూల్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. అంటే తల అయితే నొప్పొచ్చేస్తది ఇంకెక్కువ ఆలోచిస్తే. ఈ సా పౌరుషులు కూడా చెప్తున్నారు కదా! ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇవన్నీ వీడియోస్‌లో అవన్నీ వింటే అచ్చా! అలా దీపాలు పెట్టకుండా ఉండకూడదు. ఇంట్లో పెట్టేద్దాం అనిపిస్తది. కానీ అలా చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా అయితే అమ్మో! అదొక టెన్షన్ రా బాబు! ఎవడు పడతాడురా నాయనా! ఆ టెన్షన్‌లోని ఇంకా సాహసం చేయలేకపోతున్నాం. నాకైతే చాలా మనశ్శాంతిగా ఉంది. నేనైతే సంవత్సరంన్నర తర్వాత మా ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాను. అది నేను ఇంట్లో ఎక్కడుంటే అది నా ఇల్లు కదండీ! నేను అద్దింట్లో ఉన్నా కూడా అది నా ఇల్లే. మనశ్శాంతిగా దీపం పెట్టుకున్నాను. నేనైతే దేవుడి గుడి కూడా చిన్నది మాట ప్లేసు. ఆ చిన్న ప్లేస్‌లోనే ఎలా ఒకలా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. సో, మీరందరూ పండగ ఎలా జరుపుకున్నారనేది నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ చేయండి ఛానల్‌ని. మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు నా వీడియో చాలామంది వరకు రీచ్ అవుతది. మీరు కామెంట్ పెడితే చాలామంది వరకు నా వీడియో రీచ్ అవుతది. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇంకా కామెంట్ చేయండి. సో, మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారనేది కూడా నాతోని ప్లీజ్ షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు చెప్పండి. కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా నేను వ్లాగ్స్ పెడతాను నా డైలీ రొటీన్ కోసం. ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం నేను నా ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకానేమో గివ్ అవే కూడా ఇద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎన్నో నంబర్ సబ్స్క్రైబరో కూడా నాతో కామెంట్‌లో షేర్ చేయండి. ష్యూర్‌గా గివ్ అవేలో మీ నేము నేను యాడ్ చేస్తాను. సో, డ్రా తీసి నేను ప్రెజెంట్ అనేది చేస్తాను మీకు గిఫ్ట్. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు దీపం పెట్టుకొని మొత్తం పాజిటివ్ ఎనర్జీలా అనిపించింది నాకు. ఇల్లంతా పెద్దల పండగ కదా! చాలా బాగా జరుపుకున్నాం. ఇదైతే భోగికి నేను చేసుకున్న పూజా విధానం అంతా మీకు చూపించాను. నేను నెక్స్ట్ వీడియోలో మా సంక్రాంతి ఎలా చేసుకున్నాం అనేది కూడా చూపిస్తాను.